అమరేంద్ర బాహుబలిని, శివుడిని ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని కలుస్తున్నాము. 4 years ఆఫ్ బాహుబలి జర్నీ కమింగ్ టు ఎన్ ఎండ్. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఫిలిం. రాజమౌళి గారు లైన్ చెప్పినప్పుడు ఇట్స్ ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని ఫీల్ అయ్యాము. ఫిలిం రిలీజ్ అయ్యే ముందు అనిపించింది ఇదన్నీ వర్కౌట్ అయితే సంథింగ్ ఎల్స్. మనం అనుకున్న గంట చాలా జరుగుతాయి అందరికీ, దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ. బట్ ఫైనలీ ది గ్రేటెస్ట్ ఫిలిం. అంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సినిమా రాకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే అండి ద ఫినిషింగ్ అనేది ఇంకా నాకైతే మైండ్లో రాలేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ బాహుబలి. అంటే 4 years అంటే రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక 7 years ముందు నుంచి మన సినిమా చేద్దాం ప్లాన్ చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పారు. బాహుబలి లైన్ నాకు ఆల్మోస్ట్ 5.5 years ముందు చెప్పారు. సో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి దాంట్లో ఉండి ఇంకో సినిమా ఏం చేయక వల్ల నా ఇంకా బాహుబలి అయిపోయింది అని ఇంకా ఫీలింగ్ రావట్లేదు. ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ. అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టరైజేషన్, మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా? ఒక్క అడుగు అని. స్లోగా చెప్తా. ఒక్క అడుగు. ఇది స్లోగా ఉందా అంటే మీకు? సాఫ్ట్గా చెప్తా. మీ వాయిస్ లో ఎంత వెయిట్ ఉందో తెలుసా, ఎంత బేస్ ఉందో తెలుసా? ఆ ఒక్క అడుగు 100 అడుగులు వేసినట్టుంది. సో